వృత్యనుప్రాస అలంకారంపై ఇది మా క్లుప్త వివరణ. మన తెలుగు పాటల్లో, పద్యాల్లో పదాలకొక మంచి రిథం ఎలా వస్తుందో చెప్పేదే ఈ అలంకారమనమాట. సరే, దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఓ 3 విషయాలు చూద్దాం. మొదటిది దీని డెఫినిషన్. చాలా సింపుల్ అండి. ఒకే వాక్యంలో ఒకటిగాని అంతకంటే ఎక్కువ హల్లులు అంటే కాన్సనెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడమే వృత్యనుప్రాస. దీనివల్ల ఏమవుతుందంటే వినటానికి ఒక మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. రెండవది ఎగ్జాంపుల్స్. చిటపట చినుకులు పటపట కురిసెను. వినగానే మీకు వర్షం పడుతున్న సౌండ్ వస్తోంది కదూ. ఇక్కడ టా అనే హల్లు పదే పదే వచ్చింది. అదనమాట మ్యాజిక్. ఇంకోటి చూడండి. కాకి కోక, కాకికి కాక, కేకికి ఉంటుందా. ఇందులో కా అనే హల్లు ఎంత సరదాగా రిపీట్ అయిందో కదా. ఇక చివరిగా ఒక ముఖ్యమైన రూల్. ఈ అలంకారంలో అచ్చులు అంటే వోవల్స్ వాటితో మనకు అస్సలు సంబంధం లేదు. ఓన్లీ హల్లులే ముఖ్యం. అంటే కా, కా, కీ. ఇవన్నీ ఒకే కా హల్లుగా చూస్తాం. అందుకే మన సినిమా పాటల్లో, జానపద గేయాల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. సో, ఒక్క మాటలో చెప్పాలంటే హల్లుల్ని రిపీట్ చేస్తూ పదాలకో మ్యూజికల్ టచ్ ఇచ్చేదే వృత్యనుప్రాసం.